హే హాయ్, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం మనం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా. అది మీరు వివరించండి. ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఈ టాపిక్ గురించే. అంటే ఈరోజు వీడియోలో మనం వచ్చేసి నిరుద్యోగ వృత్తి గురించి అయితే మనం ముందుగా ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి మొత్తం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనము నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా దానికి ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత వయసు నుంచి ఎంత వయసు వారికి ఇస్తారు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, మొత్తానికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ అమౌంట్ అనేది వస్తుంది, అదేవిధంగా ఏ విధంగా ఈ అమౌంట్ని చెల్లిస్తారో మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా వచ్చేసి మచిలీపట్నం పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు వచ్చిన నిరుద్యోగ వృత్తి గురించి అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చాడండి. అది ఏంటంటే ఈ సంవత్సరంలోనే అంటే 2025 సంవత్సరంలోనే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన స్కీమ్కి సంబంధించి ప్రారంభిస్తామని చెప్పేసి అయితే ఆయన అనౌన్స్మెంట్ జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వారి యొక్క సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈ నిరుద్యోగ వృత్తి కూడా చేర్చడం అయితే జరిగింది. ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది బాగా పెద్ద పెద్ద చదువులన్నీ చదువుకొని కానీ వాళ్ళకి ఏ జాబ్ లేకుండా జాబ్స్ కోసం ట్రై చేసుకుంటే చాలామంది అయితే ఉన్నారు. జస్ట్ వాళ్ళ నెల ఖర్చులకి ఎంతో సహాయపడతారని చెప్పేసి అయితే చాలామంది అయితే దీని గురించి అయితే ఆశపడుతున్నారు. మొత్తానికైతే ఈ నిరుద్యోగ వృత్తి ఏ వయసు వారి నుంచి ఏ వయసు వారికి ఇస్తారు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని చెప్పేసి అయితే దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం రాలేదు గవర్నమెంట్ నుంచి. ఆయన మచిలీపట్నం పర్యటనలో బాగా ఏం చెప్పినాడంటే నారా లోకేష్ గారు, ఈ నిరుద్యోగ వృత్తి కూడా మా పథకం అమలు చేస్తాము, ఖచ్చితంగా 2025లోనే ఈ నిరుద్యోగ వృత్తి అనేది అమలు చేస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ప్రభుత్వ అధికారులను కలిసి అడిగితే దానికి సంబంధించిన మార్గదర్శకాలన్నీ రెడీ అవుతున్నాయి. అంటే దానికి ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఎంత అమౌంట్ ఇవ్వాలి, అదేవిధంగా ఏ వయసు అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, మొత్తం దీని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది ప్రభుత్వంలో అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వెలువడే సమాచారం అయితే ఉందని చెప్పేసి చెప్పినారు. అదేవిధంగా దానికి మెయిన్ ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలంటే గత ప్రభుత్వం అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమి ఇచ్చారంటే మెయిన్ మనకైతే ఒక వెబ్సైట్ అయితే మనమే ఆల్రెడీ మన ఇంటర్నెట్ ద్వారా అయితే మనం దాన్ని అయితే అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సేమ్ అదే విధంగానే మళ్ళీ కూడా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా సేమ్ అదే విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం మనము, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం పథకం ఉంది దానికైతే ముందు రోజు మార్గదర్శకాలు రిలీజ్ చేశారు, మరుసటి రోజు అమౌంట్ వేశారు. వాళ్ళు కొంచెం స్పీడ్గా అంటే ప్రభుత్వం కొంచెం స్పీడ్గా ఉంది కాబట్టి మనం మన యొక్క ఏదైతే మన విద్యా అర్హతకు సంబంధించి మన యొక్క ఆదాయానికి సంబంధించి అన్ని రెడీగా సర్టిఫికెట్లన్నీ రెడీ చేసుకొని మనం పెట్టుకుంటేనే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు, వెంటనే మనం మన యొక్క సర్టిఫికెట్ సబ్మిట్ చేసి మన యొక్క ఈ పథకానికి అర్హత అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఆల్రెడీ దీనికి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసినాం కాబట్టి దాంట్లో మెయిన్ ఏమేమి డాక్యుమెంట్లు అడిగారో తెలుసుకుందాం. ముందుగా అయితే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయమన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు మెయిన్ అయితే ఇవి ఉండాలి. అదేవిధంగా యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబరు ఏదైతే అకౌంట్ ఉంటుంది కదా ఆ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా జరిగి ఉండాలి. అదే ఆ బ్యాంకుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా మన దగ్గర అయితే ఉండాలండి. ఎందుకంటే ఓటీపీలు అయ్యి వస్తాయి కాబట్టి అన్నిటికీ ఒకే మొబైల్ నెంబర్ కామన్గా ఉంటే మనకి చాలా బెస్ట్ అండి. ఇంతకుముందు అయితే ఆధార్ బేసిడ్ మీదే మనకైతే ట్రాన్స్ఫర్ అయితే అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరిగింది. కానీ అప్పుడు ప్రతి నెల మనమైతే మీ సేవకి వెళ్ళేసి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పున్నారు. అదేవిధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికైతే ఈ అంటే ఏదైతే నిరుద్యోగ వృత్తికి అప్లై చేసిన వయసు వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి అంటే 20 నుంచి లేదా 25 నుంచి 30 సంవత్సరాల లోపల వారికి ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పేసి అయితే కొంతమంది గవర్నమెంట్ అధికారుల యొక్క
సంభాషణలో వచ్చింది. కానీ అదైతే అధికారికంగా ఇంకా ఏమైతే రిలీజ్ కాలేదు. మెయిన్ అయితే ఈ నిరుద్యోగ భృతి గురించి లోకేష్ గారు ఏం చెప్పారంటే జస్ట్ ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ భృతికి సంబంధించిన పథకాన్ని రిలీజ్ చేస్తాము అంటే ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అంతేగాని దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ కాలేదు. కానీ ఖచ్చితంగా ఏదైతే మనం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ నిరుద్యోగ భృతి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, మీ రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పుడు అడిగితే మనము వెంటనే మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకున్నామంటే మనకు ఈ నిరుద్యోగ భృతి మన వరకు చేరేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది నిన్న మొన్న రిలీజ్ అయిన ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ముందు రోజు మనకి దాని యొక్క మార్గదర్శకాలు రిలీజ్ చేసి మరుసటి రోజు అమౌంట్ రిలీజ్ చేస్తారు. దానివల్ల చాలామంది తల్లికైతే ఈ తల్లికి వందనం పథకంకి అమౌంట్ అయితే జమ పడలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కొన్ని సమస్యలు మెయిన్ ఎన్పిసి లింక్ ద్వారానో ఇంకోటో వాళ్ళకైతే అమౌంట్ సరిగ్గా జమ కాలేదు. కొంతమందికి అయితే బాగా జమ అయింది. మళ్ళీ వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకొని ఇలాంటి జర్నీ అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ఏది ఇబ్బంది లేకుండా మనం ముందుగానే మన యొక్క డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసుకుని కరెక్ట్గా అన్ని మన దగ్గర పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే మన యొక్క అప్లికేషన్ మనం అప్పుడు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందండి. ప్లీజ్ అండి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.